పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీఠాపురం కుక్కుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకాలు, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లకు కుంకుమార్చన, విశేష పూజలు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేరు మీద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ హాజరయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులతో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో తుమ్మల రామస్వామి బాబు, పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్ పాల్గొన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని, ఉగాది పచ్చడిని భక్తులకు అందజేశారు. అలాగే దంపతులు, అలాగే ఈ అర్చకులు అందరికీ కూడా, అలాగే పితాపురం ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, అలానే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిత్యం మన పవన్ కళ్యాణ్ గారు అంతా మంచి జరగాలి మన ఎమ్మెల్యే గారు కాబట్టి, అలానే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చే ఉగాది కల్లా మరింత శోభామయంగా మీ కుటుంబాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు మన అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నారో, వారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు కలిగించి వారికి మానసిక ప్రశాంతతగా ఉండేలాగా మన అందరం ఆశీర్వదిస్తే మరిన్ని నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. కాబట్టి మనందరం కూడా భగవంతుడి పవన్ కళ్యాణ్ గారికి మరి దీర్ఘాయుష్ ఇవ్వాలనేటువంటిది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకోవాలని, వారికి ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా ఆ భగవంతుడు ఎవరైనా చిన్న చిన్న దురాలోచనతో ఉన్నా వారికి కూడా మంచి బుద్ధి ప్రసాదించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి తోడ్పడేలాగా భగవంతుడు వారికి కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.